హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్, సాఫ్ట్వేర్ సిరీస్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడు టాపిక్ ఏంటంటే, సాఫ్ట్వేర్లో నెంబర్ ఆఫ్ ఇయర్స్ సేమ్ కంపెనీలో ఉంటే గ్రోత్ ఎట్లుంటుంది, వాళ్ళ ఫ్యూచర్ ఎట్లుంటుంది అనే విషయం మీద మాట్లాడదాం. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనం వర్క్ చేసేది ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం, మన స్కిల్స్ నేర్చుకునే కోసం, అండ్ ఫ్యామిలీకి ఎంతో కొంత సపోర్ట్ అవుతుందనే విషయం కోసమే. ఏ కంపెనీలో అయినా వర్క్ చేయి, ఎన్ని ఇయర్స్ అయినా వర్క్ చేయి, టాలెంట్ అనేది ఇంపార్టెంట్, స్కిల్ సెట్ అనేది ఇంపార్టెంట్. సేమ్ స్కిల్ సెట్ ఉంటే సర్వైవ్ అవుతాము అంటే కష్టం ఇప్పుడున్న జనరేషన్లో. ఎందుకంటే ఒకే స్కిల్ సెట్ మీద మనం ఎంత వర్క్ చేసినా కూడా అప్డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా కంపెనీస్ సర్టిఫికేషన్స్ మెయిన్ క్లౌడ్ మీద ఫోకస్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఏఐఎంఎల్ వచ్చింది, జెన్ఏఐ వచ్చింది, ఏజెంటిక్ ఏఐ వచ్చింది, తర్వాత మెషిన్ లెర్నింగ్లో డిఫరెంట్ మాడ్యూల్స్ వచ్చాయి. అవన్నీ కూడా కవర్ చేసుకుంటూ ఫ్యూచర్ని అయితే మనం డెవలప్ చేసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ కొంతమంది కంఫర్ట్, లైక్ వాళ్ళ స్కిల్ సెట్ ఉన్న జాబ్ చేంజ్ అవ్వాలని అనుకోరు. ఎందుకంటే ఒక కంపెనీలో ఒక 5 years ఉన్నామనుకోండి, మనకి ఎండ్ టు ఎండ్ తెలిసిపోతుంది. ఆ కల్చర్ ఏంటి తెలిసిపోతుంది, మనకి ఎక్కడ ఏ యూఆర్ఎల్స్, ఎక్కడ ఏ లింక్, ప్రతిదీ తెలిసిపోతుంది. మనకు ఒక కంఫర్ట్ జోన్ అనేది ఏర్పడుతుంది. ఓ ఇంతైనా మనకి కంపెనీలో అన్నీ తెలుసులే అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆ వర్క్ కల్చర్ కూడా తెలిసిపోతుంది కదా మనకు. ఏ టూల్స్ వాడుతున్నారు, ఏ ఏ విధంగా ఇంటిగ్రేట్ చేస్తున్నారు, ఎట్లా డెవలప్ చేస్తున్నారు అని మొత్తం పిన్ టు పిన్ మనకు తెలిసిపోతుంది కదా. అప్పుడు కొంతమందికి ఎట్లా అనిపిస్తుందంటే కంఫర్ట్ జోన్, అమ్మాయి హ్యాపీగా ఉందిలే, నాకు అన్నీ తెలుసులే, రిస్క్ ఉండదులే అన్నట్టు అక్కడే ఉండిపోతారు. బట్ అక్కడే ఉండడం నేను రాంగ్ అని అనను, అది వాళ్ళ చాయిస్ ఎండ్ ఆఫ్ ద డే. సేమ్ కంపెనీలో ఉంటే కొంతమందికి అంటే డిపెండ్స్ ఆన్ కంపెనీ, డిపెండ్స్ ఆన్ మేనేజరు, ఇలా కూడా ఉంటాయి. శాలరీ గ్రోత్ కానీ అట్లా. ఇప్పుడు సేమ్ కంపెనీలో ఉంటే ప్రమోషన్స్ అట్లా వస్తే బాగానే ఇస్తారు. లేదు అనుకుంటే ఇయర్లీ బిలో సింగిల్ డిజిటే ఉంటాయి ప్రాబబ్లీ. మనకి అందరివి చూస్తుంటాం కదా. సో సింగిల్ డిజిట్ ఎంత పెంచుకున్నా మనకి ఇంక ఎంత వరకు హైక్ రాదు కదా. అదే నువ్వు స్విచ్ అయ్యావనుకో, ఒక 5 years ఒక కంపెనీలో చేసి ఇంకా అంటే అప్గ్రేడ్ చేసుకొని నీ స్కిల్ సెట్ని వేరే కంపెనీకి షిఫ్ట్ అయితే 100% ఇస్తారు, 150% ఇస్తారు, ఒక్కొక్కసారి 200% కూడా ఇచ్చిన ఛాన్సెస్ ఉన్నాయి. ఇస్తారు కూడా, వాళ్ళు డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్, డిపెండ్స్ ఆన్ మీ స్కిల్ సెట్, మీ పర్ఫార్మెన్స్ ఇంటర్వ్యూలో ఎలా పర్ఫామ్ చేశారు, వాళ్ళు చూస్తున్న అన్ని టూల్స్ మీరు నేర్చుకున్నారా, మీ రెజ్యూమ్లో ఉన్నాయా, మీరు ఇంటర్వ్యూలో ఎలా పర్ఫామ్ చేశారు అనే దాన్ని, మీరు వర్త్ క్యాండిడేట్ అనుకుంటే దే విల్ ఆఫర్. మీరు ఎంత అడిగితే అంత మ్యాక్సిమం ఇస్తారు. అది మన మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సేమ్ కంపెనీలో ఉంటే కంఫర్ట్ జోన్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. కానీ ప్యాకేజెస్ విషయంలో అదే డిపెండ్స్ ఆన్ అగైన్ అదే వాళ్ళ కంపెనీ రూల్స్ ఎట్లుంటాయో దాన్ని బట్టే ఉంటుంది. స్విచ్ అయితే స్కిల్ సెట్ అయితే డెవలప్ చేసుకోవాలి, అండ్ ప్యాకేజెస్ కూడా బాగానే వస్తాయి. ఇప్పుడు మెయిన్ మోర్ ఓవర్ అన్ని కంపెనీస్ కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నది క్లౌడ్ తర్వాత డెవాప్స్. ఎవర్ గ్రీన్ లేని డెవాప్స్తో పాటు క్లౌడ్ చూస్తున్నారు. అజ్యూర్ డెవాప్స్, జీసీపీ లాగా, తర్వాత ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ అన్నట్టు చూస్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు ఇంకా ఆన్గోయింగ్ ట్రెండింగ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వచ్చింది కదా. అందులో డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి కదా. జెన్ఏఐ అని, ఎంఎల్ అనేసి, ఏఎంఎల్ అనేసి, ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటా వన్ బై వన్ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ కూడా అదే అడుగుతున్నారు. ఇంటిగ్రేట్ చేసుకోండి, మీ వర్క్ని ఏఐగా మార్చుకోండి, ఏఐ డెవలపర్ లాగా ఉండండి, మీరు చేస్తున్న ప్రతి వర్క్ ఏఐ మీద ఉండే మీరు ఒక ఏఐ లాగా ఉండండి, అప్ టు డేట్ అన్నట్టు అంటున్నారు. ఎందుకంటే ఇట్ ఈస్ గివింగ్ ఛాన్సెస్ టు అప్గ్రేడ్ అవర్ సెల్ఫ్, లైక్ డూయింగ్ హార్డ్ వర్క్. ఇట్ ఈస్ రీప్లేసింగ్ హార్డ్ వర్క్ విత్ ద స్మార్ట్ వర్క్. మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా స్మార్ట్ వర్క్ అనేది మస్ట్ అండ్ ఎనఫ్, ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎందుకంటే అదే చూస్తారు కదా. ఇప్పుడు కాంపిటీషన్ అన్నప్పుడు ఇద్దరికి సేమే ఉంటుంది, సేమ్ వర్కే చేస్తారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎవరు ఫాస్ట్గా ఫినిష్ చేశారు, ఎవరు అక్యురసీ మెయింటైన్ చేశారు, టైం కన్సంప్షన్ ఏం లేకుండా ఎండ్ ఆఫ్ ద డే ఎవరైతే రిజల్ట్ ఇస్తారో వాళ్ళనే కన్సిడర్ చేస్తారు కదా విన్నర్గా. సో అలాగే మన డే టు డే లైఫ్లో మన స్కిల్ సెట్ని ఏఐతో ఇంటిగ్రేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనం డెవలప్ అవుతాం. ఎందుకంటే ఇట్ ఈస్ గివింగ్ ద సొల్యూషన్స్ ఫర్ అస్ టు ప్రాబ్లమ్స్. ఎక్కువ అంటే బియాండ్ ద లిమిట్ యూస్ చేస్తే అగైన్ ఇట్ గివ్స్ ద ప్రాబ్లమ్. అది కాదు, మనకి నెసెసిటీ, నీడ్ ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే మనం యూస్ చేసుకొని ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేసుకునే చూస్తే మనం అడ్వాంటేజ్గా తీసుకోండి. లేదు మొత్తం దాని మీద డిపెండ్ అయినామంటే అది ఎప్పుడో ఒకసారి మనకు దెబ్బ కొట్టేస్తుంది. సో దానికి అంత అడ్వాంటేజ్ ఇవ్వకుండా దాని కంట్రోల్లో మనం ఉండకుండా మన కంట్రోల్లో దాన్ని పెట్టుకునేసి
మనం ఎలా కావాలో అలా యూస్ చేసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. మోర్ ఓవర్ అని భయపడకండి. ఈజ్ నథింగ్ బట్ లైక్ ఏ హ్యూమన్. అది కూడా మనలాగే మనం ఇప్పుడు ఏదైనా నేర్చుకుంటాం కదా, అది కూడా మనకు ఒక ఛాన్స్ ఇస్తుంది. లైక్ ఇంటిగ్రేట్ డెవలప్ చేసింది కూడా ఒక హ్యూమన్ మైండే కదా. సో ఐఎమ్ ఆల్వేస్ బిలీవింగ్ హ్యూమన్ మైండ్ ఈజ్ గ్రేట్. ఇట్ విల్ నెవర్ రీప్లేస్ విత్ ఎనీబడి, లైక్ ఎనీ మిషన్స్ లైక్ దట్, రోబోట్స్ అండ్ ఆల్. మనం అనుకుంటే చేయగలిగింది చేయగలగకుండా ఉన్నది ఏదీ లేదు. స్పేస్లోకి వెళ్ళామా, హ్యూమన్సే రాకెట్స్ క్రియేట్ చేశారా, హ్యూమన్సే అన్నీ చేసుకుంటున్నారా. సో అది కూడా అంతే. బట్ ఇట్ విల్ టేక్ టైం. అండ్ కొంతమంది మైండ్ సెట్ ఎట్లుంటుందంటే, ఓకేలే నాకెందుకు ఉన్నది, నేను సర్వైవ్ అవుతున్నా, ప్రజెంట్ ఇందులో నా జాబ్ బాగానే ఉంది, నా కంపెనీలో నా జాబ్ సెక్యూరిటీ బాగానే ఉంది, ఎందుకు. కొన్ని ప్లాట్ఫామ్స్లో ఒక 10 to 15 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు దాంట్లో ఇంకా తోపులు అనమాట. ఏది అడిగినా చెప్తారు. ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు ఏ టెక్నాలజీ మీద 3 to 4 years వర్క్ చేస్తే మనం ఆల్మోస్ట్ మనకి గ్రిప్ వచ్చేస్తుంది. యూ కెన్ డెవలప్ యువర్ ఓన్ అప్లికేషన్ యాజ్ వెల్. మీరే ఒక వెబ్ అప్లికేషన్స్, ఇవి ఇంటర్ఫేస్, డాష్బోర్డ్స్ ఇవన్నీ కూడా మీరే క్రియేట్ చేసుకోవచ్చు. మీ పర్సనల్ యూజ్ కావచ్చు, ఆఫీస్ యూజ్ కావచ్చు. మీరు రికమెండ్ చేయొచ్చు ఆటోమేషన్స్ ఏమన్నా చేసి, అంత గ్రిప్ వచ్చేస్తుంది. అట్లాంటప్పుడు ఇంకా కొత్త స్కిల్స్‌ని గూడా ఒక దాంట్లోనే అంత ఉన్నప్పుడు ఒక 2, 3 నేర్చుకున్నామనుకోండి, ఇంకా అసలు దానికి ఇంకేం ఫియర్ ఉండాల్సిన పని లేదనమాట. సో, సాఫ్ట్‌వేర్ అయినా, హార్డ్‌వేర్ అయినా, బిజినెస్ అయినా, టీచర్ అయినా, ఏ ఇండస్ట్రీలో అయినా సరే లెర్నింగ్ స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు టీచర్‌కి ఇదొకటి చాలా అనేసి ఊరికే ఉంటే అవుతుందా చెప్పండి? తను కూడా డిఫరెంట్ వేలో డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేయడానికే ట్రై చేస్తుంటారు కదా. ఇంకా బిజినెస్‌లో కూడా అంతే. బిజినెస్ ఇప్పుడు బాగా జరుగుతుందనేసి కామ్‌గా ఉండరు కదా. ఈరోజు ₹1000 వస్తే రేపు 2000 వచ్చేటట్టు వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. సేమ్ సాఫ్ట్‌వేర్‌లో కూడా అలాగే. ఈరోజు ఉన్న టెక్నాలజీతో పాటు నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్ టెక్నాలజీని కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటే యూ కెన్ సర్వైవ్ ఈజీలీ. యూ కెన్ మూవ్ ఆన్ ఎనీవేర్ అండ్ ఎనీథింగ్. నథింగ్ లైక్ దట్ అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా సాఫ్ట్‌వేర్ అంటే ఇప్పుడు జాబులు తీసేస్తున్నారంటగా అనే వాళ్ళకి యూ కెన్ ఈజీలీ గివ్ ద ఆన్సర్. నో నీడ్ టు వరీ, ఐ హావ్ ద కెపాసిటీ టు సర్వైవ్ అన్నట్టు యూ కెన్ షో యువర్ ఫేస్. అది అంటే వాళ్ళకి వీళ్ళకి అని కాదు గానీ, నీ మీద నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. నీ మీద నువ్వు ఎలా అయితే ఫస్ట్ నుంచి సాఫ్ట్‌వేర్ నీ గోల్ అనేసి పెట్టుకొని, తర్వాత ఇలా ఉండాలి అన్నట్టు ఉంటారు గదా. సో, అలాంటప్పుడు మధ్యలో బ్రేక్ రాకోకుండా ఉండాలి అంటే, అది కూడా ఒక ప్రాసెస్. మెయిన్ థింగ్ ఏంటంటే లెర్నింగ్ అనేది ప్రతి స్టేజ్‌లోనే ఇంపార్టెంట్. ప్రతి ఏరియాలోనూ ఇంపార్టెంట్. నేర్చుకుంటూ ఉంటేనే మన లైఫ్‌కి ఈజీ అవుతుంది. కంఫర్ట్ వస్తుంది. మోర్ ఓవర్ సెక్యూరిటీ గూడా వస్తుంది. భయపడాల్సిన పని ఉండదు. ఏ సిట్యుయేషన్‌కైనా యూ కెన్ ఫేస్ ఇట్ అప్ అన్నట్టు ఉంటుంది. ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్తారు. అదే గదా మనకు కావాల్సింది. ఇప్పుడు ఏదన్నా స్ట్రక్ అయినప్పుడు ఇప్పుడు మనం హ్యాపీగా ఉంటే 10 మంది అడుగుతారో లేదో తెలీదు గానీ, నీ గురించి ఏదైనా నెగటివిటీ, నీ గురించి ఏదైనా బ్యాడ్‌గా ఉన్నారనుకో, 10 మంది కాదు 100 మంది అది ఒకరి నుంచి అలా స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ ఇవన్నీ ఎందుకు చెప్పు మనకి అనుకునేసి, మన కెరియర్ మీద మనం ఫోకస్ చేసుకొని, మన స్కిల్స్‌ని అప్‌గ్రేడ్ చేసుకొని, మన వర్క్‌ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకొని, బెటర్‌గా పెర్ఫార్మ్ చేసి, మంచిగా కాన్సంట్రేట్ చేస్తే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. మనమే హ్యాపీగా ఉంటాం. మనం కొంతమందికి ఇన్‌స్పిరేషన్ రోల్ మోడల్స్‌గా కూడా తీసుకుంటారు. ఆహ్, ఒక మనీ మేక్స్ ఎవ్రీథింగ్. ఈ జనరేషన్‌లో చాలా ఇంపార్టెంట్ మనీకే ఇస్తారు. మనుషులకి ఇవ్వరు, వాల్యూస్ ఇవ్వరు, ఎథిక్స్ ఏముండదు. ఫస్ట్ మనీ ఉంటే ఎవరైనా మా వాళ్ళే అంటారు, మనోళ్ళే అంటారు. మనీ లేదనుకో మనవాడు కూడా మనోడు కాదన్నట్టు బిహేవ్ చేస్తాడు. సో, బీ షూర్ అబౌట్ యువర్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అండ్ యువర్ కంఫర్ట్‌నెస్ అండ్ ఎవ్రీథింగ్. కొంచెం కాన్సంట్రేషన్‌గా చేసి ఎప్పటికప్పుడు స్కిల్స్ అప్‌డేట్ చేసుకొని ఉంటే బెటర్‌గా ఉంటుంది. జాబ్ స్విచ్ అయ్యేవాళ్ళు కొంచెం చూసి, ఆలోచించి ఏ టైంలో స్విచ్ అవ్వాలి, ఎలా స్విచ్ అవ్వాలి అన్నీ మైండ్‌లో పెట్టుకొని ఏ స్కిల్స్ అప్‌గ్రేడ్ చేసుకోవాలి, యాస్ పర్ ఇండస్ట్రీ లెవెల్‌లో ఏది ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది, దేని మీద పోతే మనకి ఈజీ అవుతుంది, మనం ఎందులో సర్వైవ్ అవ్వగలుగుతామని మీకు కాన్ఫిడెంట్ ఉంటుందో దాని మీద మాత్రమే వెళ్ళండి. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని మాత్రం వెళ్ళకండి. ఫస్ట్ ఏదైనా ఎవరైనా చెప్పారంటే అర్థం చేసుకొని అది మీకు ఎంతవరకు కరెక్ట్ అవుతుందో ఆలోచించి అప్పుడు మూవ్ ఫార్వర్డ్ అయితే మంచిది. అప్పుడు ఏది బ్యాక్ స్టాబింగ్ అనేది ఉండదు. అండ్ బ్యాక్ స్టెప్ అనేది కూడా ఉండదు కదా. అయ్యో! వాళ్ళు చెప్పారు బ్లైండ్‌గా వెళ్ళాం, వీళ్ళు చెప్పారు బ్లైండ్‌గా వెళ్ళాం అనే వదిలేసి మీరు ఫస్ట్ అనలైజ్ చేసుకోండి. ఎవరైనా ఏదన్నా సజెషన్స్ ఇచ్చినా, హింట్ ఇచ్చినా, అడ్వైస్ ఇచ్చినా మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి. అప్ టు ద మార్క్ ఇది మనకు ఎంతవరకు సూట్ అవుతుంది. ఇప్పుడు నాకు అయింది మీకు 100% సూట్ అవ్వాలని లేదు. నేను నేర్చుకున్నది మీరు నేర్చుకోవాలని రూల్ లేదు. మీ స్కిల్ సెట్ వేరే ఉంటుంది. నా స్కిల్ సెట్ వేరే ఉంటుంది. నా వే ఆఫ్ ప్రిపరేషన్ వేరే ఉంటుంది. మీ వే ఆఫ్ ప్రిపరేషన్ వేరే ఉంటుంది. మీ మైండ్ సెట్ వేరే ఉంటుంది. నా మైండ్ సెట్ వేరే ఉంటుంది.
ఒక అప్లికేషన్‌ని ఎర్రర్ సాల్వ్ చేసే విధానం నేను ఒక వేలో చూజ్ చేసుకుంటా. మీరు ఒక వేలో చూజ్ చేసుకుంటారు. ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ అయితే వస్తుంది. బట్ ద వే వి ఆర్ ప్రాసెసింగ్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది కదా! సేమ్ మన లైఫ్‌లో కూడా అలాగే ఉంటుంది. ఒకరి లైఫ్‌లో జరిగింది అందరి లైఫ్‌లో జరగాలని లేదు. మన లైఫ్‌లో జరిగింది వాళ్ళ లైఫ్‌లో ఉండాలని లేదు. వాళ్ళ లైఫ్‌లో ఉండేది మన లైఫ్‌లో ఉండాలని లేదు. ఇట్స్ వెరీ డిఫరెంట్ అండ్ డిఫికల్ట్ కంపారిజన్ ఆల్సో. ఎవరిది వాళ్ళకే అర్థమవుతుంది కదా! ఇప్పుడు రూ. 1,00,000 సంపాదించేవాడికి ఆ రూ. 1,00,000 ఎలా ఖర్చవుతుందో వాడికే తెలుస్తుంది. చూసేవాడు ఏమనుకుంటాడు, అయ్యో! మనకు 10,000 వస్తుంది. ఇట్లా ఇట్లా 2,000 మిగిలించుకుంటాం. వాళ్ళకి రూ. 1,00,000 వస్తుంది. వాళ్ళకి అంత మిగిలిస్తాను అని మనం క్యాలిక్యులేషన్స్ ఈజీగా చెప్పేయొచ్చు. మనం వాళ్ళకి జడ్జ్ ఈజీగా చేయొచ్చు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ 1,00,000కి కావాల్సిన కమిట్మెంట్స్, 1,00,000కి కావాల్సిన ప్రిపరేషన్స్ వాళ్ళకే అర్థమవుతాయి. వాళ్ళే గో త్రూ అవుతారు. ఎందుకంటే మనం చూసేది వేరు, చెప్పేది వేరు, వాళ్ళు ఫాలో అయ్యే విధానం వేరు. ఎండ్ ఆఫ్ ద డే మన లైఫ్‌ని మనం ఎలా మౌల్డ్ చేసుకుంటాం అనేది మన చేతుల్లోనే ఉంటుంది కదా! సో, పక్కన వాళ్ళు ఎప్పుడు జడ్జ్ చేయడానికి ఈజీగా ఉంటారు. జడ్జ్‌మెంట్ ఎప్పుడు కూడా ఒకరికి ఇవ్వకండి. మీ లైఫ్, మీ జడ్జ్‌మెంట్ మీరే ఉండండి. అండ్ థాంక్స్ ఫర్ సపోర్టింగ్. మీరు ఇలాగే సపోర్ట్ చేసి, ఎంకరేజ్ చేస్తూ ఉంటే మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెషన్‌లో పింక్ చేయండి. టెక్నాలజీ పరంగా, టెక్నికల్ స్కిల్స్ పరంగా నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ ఇఫ్ ఇన్ కేస్ నాకు తెలియకున్నా నేను ఎక్కడైనా అడిగి, వేరే వాళ్ళని అడిగి లేదా నేను నేర్చుకొని నేను గో త్రూ అయ్యి మీకు ఎలాబరేట్ అయితే చేస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, వాచ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ.